జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రండి కూర్చోండి అన్న. పర్వాలేదులేమ్మా. ఇది మీ వియ్యంకుల వారి ఇల్లు నాన్న, కూర్చోండి. ఎన్నాళ్ళు మీరు మాత్రమే మోసం చేశారని అమ్మ తిట్టేది. ఇప్పుడు నేను కూడా ఆ జాబితాలోకి చేరిపోయాను. నా చేత్తో అమ్మ కన్నీళ్లు తుడిచేదాన్ని. ఇప్పుడు ఈ చేతి వేళ్లతోనే తన 2 కళ్ళు పొడిచాను. ఇప్పుడే వస్తాను నాన్న. నాన్న, ఇవి నా జీతం డబ్బులు, ఉంచండి నాన్న. ఇవెందుకమ్మా? ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. నీ ఆదాయం ఈ ఇంటికి చెందటమే న్యాయం. వద్దమ్మా. లేదు నాన్న, అమ్మకొచ్చే డబ్బులు నెల నెలా కట్టాల్సిన వాటికి ఇంటి ఖర్చులకే సరిపోవు. ఇవి కూడా తోడైతేనే అమ్మ మీద భారం తగ్గుతుంది. కాదనకుండా తీసుకెళ్ళి నేనిచ్చానని తెలియకుండా అమ్మకు అందజేయండి. నిన్ను చూసి వెళ్దామని వస్తే నీ కష్టార్జితాన్ని తీసుకెళ్ళమంటున్నావు. నిజంగా నీలాంటి కూతురు ప్రతి తల్లిదండ్రికి ఉండాలనేలా చేశావు. నాన్న, పుట్టిల్లు పచ్చగా ఉండాలనే ప్రతి కూతురు కోరుకుంటుంది. మీరు బాగుంటే నాకంతే చాలు. మీ కష్టాలు తీరాకే నా జీతాన్ని ఇక్కడిస్తానని ఆదర్శ్కి చెప్పి ఒప్పిస్తాను. మీరేం కంగారు పడకండి. సరేనమ్మా. అన్నట్టు బ్రీఫ్ కేసులో నీ గాజులున్నట్టు మీ అత్తామావలకి తెలియనివ్వకు. తెలిస్తే వాళ్ల ముందు నీ మర్యాద తగ్గినట్టు అవుతుంది. నేను జాగ్రత్త పడతానులే నాన్న. చెప్పడం మర్చిపోయాను, అత్తయ్య మావయ్య వాళ్ళు బయటికి వెళ్లారు. వాళ్ళు వచ్చాక మీరు మాట్లాడి వెళ్ళండి. ఈలోగా నేను వంట చేసొస్తాను. లేదమ్మా, ఆలస్యం అయితే మీ అమ్మ కోప్పడుతుంది. నేను వెళ్తాను. లేదు నాన్న, 2 నిమిషాల్లో వంట రెడీ చేస్తాను. ఈ కాఫీ తాగండి. రాయ్, లేరా పైకి. పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చి కూర్చుంటావా? ఎంత ధైర్యం రా నీకు? నా కూతుర్ని చూసేళదామని వచ్చాను. అంటే నీ కూతుర్నిచ్చావని నెత్తిని పెట్టుకోవాలా? లేదంటే అప్పు తీసుకుని ఎగ్గొట్టి తిరుగుతున్నా చేతగాని దద్దమ్మలా చూడాలా? లేదంటే బలాదుర్గా తిరిగే రాజశేఖర్లా చూడాలా? చెప్పు, ఎలా చూడమంటావు? నాకు తెలుసు, నన్ను చూడకుండా నాన్న ఉండలేడు, తప్పకుండా వస్తాడు అని. అనుకున్నట్టుగానే నాన్న వచ్చేశాడు. అమ్మ కూడా నాన్నలాగే వస్తే నాకంతకన్నా సంతోషం లేదు. ఇప్పుడు కానీ ఆదర్శ్ నాన్నను చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. ఇప్పుడు అన్న మాటలు నా కూతుర్ని పెళ్లి చేసుకోకముందనుంటే క్షణం ఆలస్యం చెయ్యకుండా నీ చొక్కా పట్టుకుని 2 చెంపలు పగలగొట్టేవాణ్ణి. అలాగని దాన్ని అలుసుగా తీసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. జాగ్రత్త.
కూటికి లేకపోయినా కూతురి పెళ్లికి పైసా కట్నమిచ్చే గతి లేకపోయినా ఈ రోషానికి మాత్రం తక్కువ లేదు. నా ఇంట్లో పని మనిషికి కూడా పనికిరాని వాడివి నీ కూతుర్ని చూడాలన్న వంకతో నా ఇంట్లోకొచ్చి నా సోఫాలోనే కూర్చుంటావా? నీకెంత ధైర్యం? పోరా బయటికి. ఈ దుర్మార్గుడు మా మీద కోపాన్ని కీర్తి మీద చూపించకుండా ఉండేలా చెయ్యి స్వామి. హలో, వెంగిలి చేసిన కాఫీ నేల మీద పడి మరకైంది. దాన్ని ఎవడు క్లీన్ చేస్తాడు? నీ కొడుకు వచ్చి క్లీన్ చేస్తాడా, లేదా నీ భార్య వచ్చి క్లీన్ చేస్తుందా? ఈ ఇంట్లో ఏ క్లాత్ని టచ్ చేయడానికి వీల్లేదు, కానీ ఆ మరక తుడవాలి. మా నాన్నకి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం, అది కూడా చేస్తాను. ఆదర్శ్, నా కూతురు నిన్ను నమ్మి నీ ఇంటికొచ్చింది. నా మీద కోపాన్ని నా బిడ్డ మీద చూపించుకో, బాగా చూసుకో. ఆదర్శ్, మా నాన్న ఇందాక ఇక్కడే కూర్చున్నాడు. తన కోసం వంట కూడా రెడీ చేశాను. వెళ్ళిపోయాడా? ఎవడొచ్చాడు ఎవడు పోయాడని చూసుకుంటూ ఉండడానికి నేనేమైనా వాచ్మ్యాన్ అనుకున్నావా? నేను భయపడిందే జరిగింది. ఆదర్శ్ నాన్నని ఇన్సల్ట్ చేసి ఉంటాడు, అందుకే చెప్పకుండానే వెళ్ళిపోయి ఉంటాడు. నీకు ఆదర్శ్ నుంచి ఎలాంటి ఆపద రాకూడదన్న స్వార్థంతోనే కీర్తిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆదర్శ్ని పెళ్లి చేసుకునేలా చేశాను. అయినా కూడా ఆదర్శ్ నుంచి వచ్చే ప్రమాదం ఆగట్లేదు. ఛా, ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయ్యింది. మై గాడ్, దీప స్వార్థం కోసం కీర్తి జీవితాన్ని బలి తీసుకుందంటే షాకింగ్గా ఉంది. కీర్తి ఆదర్శలో పెళ్లి చేసి తీసుకొచ్చినప్పుడు అందరూ గొడవ చేసినా దీప ఒక్కతే సైలెంట్గా ఉంది. అప్పుడే నేను కీర్తి పెళ్లికి ఒప్పుకోవడం వెనుక దీప ఉందని గ్రహించలేకపోయాను. ఫోన్ లిఫ్ట్ చేయనన్నా, నీతో మాట్లాడాలి.
నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మీకు తలవంపులు తెచ్చే పని చేసినా సరే నా మీద ప్రేమతో మనసు చంపుకొని ఇక్కడికి వచ్చావు. కానీ ఆ మూర్ఖుడి చేతిలో అవమానపడి వెళ్ళినట్టున్నావు. అదే నిజమైతే నన్ను క్షమించిన అన్నా. దీప కీర్తి లాంటి తెలివైన అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆదర్శ్ లాంటి ఇడియట్తో పెళ్లి కొప్పుకునేలా చేసింది. కీర్తి బ్రతుకు అన్యాయం చేసింది. అత్తారింట్లో నేను బాగోలేను అన్న విషయం ఆదర్శ బిహేవియర్ ద్వారా మా నాన్నకు తెలుసుంటే మాత్రం వాళ్ళ గుండెలు ఆగిపోతాయి. నాన్న ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది. మీ బాధలు తప్పించాలని నేను ఈ రాక్షసుని పెళ్లి చేసుకుని కూడా ఫలితం లేకుండా పోయింది నాన్న. కీర్తి కూడా అక్క వాళ్లకు అప్పుల బాధలు తప్పించాలన్న ఉద్దేశంతో తన ఇష్టాలని మనసుని చంపుకుని తనని ఇన్సల్ట్ చేసిన వాడిని పెళ్లి చేసుకుంది. ఆదర్శ కీర్తిని మంచిగానే చూసుకుంటారని నాకు మాటిచ్చాడు. నిజంగా అలాగే చూసుకుంటే పర్వాలేదు, లేదంటే మాత్రం కీర్తి జీవితం నాశనం అవ్వటానికి నేను కూడా సగం కారణమవుతాను. భగవంతుడా, మంచి చెయ్యాలని వస్తే పాపంలో పాలు పంచుకునేలా చేశావేంటి స్వామి? ఇప్పుడు నేను ఆవేశపడి అక్కతో దీప చేసిన ఘోరాన్ని బయట పెడితే అక్క తట్టుకోలేదు. నిజం తెలిస్తే ఈ ఇంట్లో ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఊహించడం కూడా కష్టమే. నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కతో దీప గురించి నిజం చెప్పకూడదు. అలా అని వీళ్ళని ఇలాగే వదిలేస్తే ప్రమాదం. సైలెంట్గా ఉంటూనే దీప వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. హలో కీర్తి, ఎలా ఉన్నావు? ఏంటి అత్తారింటి విశేషాలు? నాన్నున్నారా? బయటికి వెళ్ళి చాలాసేపు అయింది. అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? మా నాన్న నన్ను చూడాలని మా ఇంటికొచ్చాడు. అవునా? నేను నమ్మలేకపోతున్నాను. మీ అత్త మామ వాళ్ళు ఏమన్నారు? ఆదర్శ్ మంచిగానే మాట్లాడా? నాన్న వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు లేరు. నేను వంట చేసి వచ్చేసరికి అక్కడ అమ్మ అరుస్తుందేమో అన్న భయంతో వెళ్ళిపోయాడు. అంతే అయ్యుంటుందిలే కీర్తి. పోన్లే, ఆదర్శ్ వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారు. అదే 10,000. అవును, ఆదర్శ్ వాళ్ళని ఇలా చూసుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. వాళ్ళ గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. తర్వాత కాల్ చేసినప్పుడు చెప్తాను. నాన్నకిచ్చిన జీతం డబ్బులతో అమ్మమ్మకి మందులు, వడ్డీలు, ఈఎంఐలు కట్టేలా చూడండి. అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. సరే కీర్తి, నువ్వేం వరి అవ్వకు. నేనన్నీ చూసుకుంటాను. జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. బాయ్. ఇంకా నడవడం నా వల్ల కాదు. కాళ్ళు లాగేస్తున్నాయి. అమ్మా, టైంకి ఒక ఆటో కూడా రావడం లేదు. మన టైం బాగోలేనప్పుడు ఆటోలు టైంకి రావు, మనకి మంచి రోజులు రావు.
కర్మఫలం అనుభవించక తప్పదు కదమ్మా. సర్లే, కొద్దిసేపు ఆగి వెళ్దాంలే. పద, అలా కూర్చుందాం. హా. అమ్మా, కూర్చోమ్మా. నువ్వు కూర్చో. అమ్మా, కలికాలం అంటే ఇదేనేమో వదినా. ఎందుకలా అన్నావు వదినా? డబ్బు కోసం గడ్డి తినే మనుషులు బాగా ఎక్కువైపోయారు. బాగా చెప్పావు వదినా. ఇదిగో ఇక్కడున్న తల్లి కూతుర్లు ఆ బాపతే. అవును వదినా. అవును, మరి డబ్బున్న వాళ్ళకి ఎలా ఎక్కొట్టాలో వీళ్ళని చూసే నేర్చుకోవాలి. డబ్బుల కోసం సిగ్గు శరం అన్నీ వదిలేశారు. చిచి, ఏం మనుషులో ఏంటో. విడ్డూరం కాకపోతే కూతుర్లను కనేసి రోడ్డు మీద అలా ఎలా వదిలేస్తారు? బాగా చెప్పావు వదినా. ఒక ఆవిడ కూతురేమో లేచిపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత ఉద్యోగంలో లంచం తీసుకుని పోలీస్ స్టేషన్ కాడ పెక్కింది. ఇంకొక ఆవిడ కూతురు తిరుగుబోతూ తాగుబోతూ అని తెలిసినా ఆస్తి అంతస్తు కోసం కకృతి పడి ఒక ఎదవని పెళ్లి చేసుకుంది. ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా అలా చేస్తారా? బయటికేమో సాంప్రదాయని శుద్ధపూసిని అన్నట్టుంటారు, లోపలేమో నీచంగా ప్రవర్తిస్తారు. వదినా, ఈవిడ కూతురు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిందంటే ఆ పోరంబోగుతో తిరిగి కాలు జారిందేమోనని నా అనుమానం. ఏమంటావ్? ఏమంటాను, అదే అయి ఉంటుందని అంటాను. ధరణి, ఇంక చాలు, పోదాం పదమ్మా. ఏయ్, లేవండి పైకి, లేవండి. ఏంటి వాగుతున్నారు? నోటుకొచ్చినట్టు వాగితే చెప్పు తెగేదాకా కొడతాను. మాటలు మర్యాదగా రానివమ్మా. కంటితో చూడకుండా నిందలేసే మీలాంటి వాళ్ళకి మర్యాద ఇచ్చేదేంటే? ఏమన్నావు? నా కూతురికి వాడితో తిరిగి కడుపొచ్చిందా? వాళ్ళు తిరగడం మీరు చూసారా? చెప్పండి, మీరు చూసారా? మాట్లాడరే. ఆగు ధరణి. నా నాపకమ్మా. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలి గురించి, నా కూతురు గురించి వాగుతారు? వీళ్ళనిక్కడే నిలువునా చీరేసి పాతరేస్తాను. అలా చేస్తే ఇంకొకసారి వాగరిలా. తప్పైపోయిందని చెంపలేసుకుంటారా, లేకపోతే చెంపని పగలగొట్టమంటారా? తప్పైపోయింది మేడం, మమ్మల్ని వదిలేయండి. పదవదినా. పద. ధరణి, నీలో ఇంత కోపం ఎప్పుడు చూడలేదు. ఈ కోపానికి కారణం నీ కన్న కూతురు దేవిక. అది చేసిన నిర్వాకం వల్లే కదా ఇలా నడి రోడ్డులో మాటలు పడాల్సి వచ్చింది. అరే యార్, అంటుకోవే. ఎస్. Hey, yes, success. అమ్మా, అవును, ఈ పొయ్యి ఎలా వెలిగిస్తారా బాబు? ఊది ఊది నా ఊపిరితిత్తులు బయటకొచ్చేలా ఉన్నాయి. నీకు మాత్రం మంట బుద్ధి అవ్వట్లేదు. అంటుకోవే.
ఒసై పొయ్యి అంటుకుంటావా లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టమంటావా? కుండ ముచ్చులాగా వాళ్ళే ఉన్నావురా. అమ్మా కళ్ళు మండుతున్నాయిరా బాబు. కళ్యాణ్, ఆ నీళ్లు రెడీనా? అయ్యో ఇంకో 10 minutes దేవిక, వస్తున్నా. కొంచెం వెయిట్ చెయ్యి. ఇది నాతో అడ్డమైన చాకరీ చేయిస్తుంది. దీన్ని వాడుకుని దెబ్బ కొట్టాలనుకుంటే రివర్స్లో నాకే పంచుల మీద పంచులు వేస్తుంది. త్వరగా కళ్యాణ్, లేట్ అవుతుంది. కానివ్వు డియర్. అమ్మా పట్టుకో 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 అబ్బా అమ్మో అంటుకుంది. పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జూలీ జాలి పట్టు చుట్టూ పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో ఏపులో పెట్టుకో జాటుగా మాటుగా తులే పెట్టుకో మార్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే పెట్టుకో గుర్తు పెట్టుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా హత్తుగా హత్తుకో హత్తుకో కాయ తట్టు చిక్కు తగ్గు చిక్కు. నీకు ఈ డోస్ సరిపోదు, ఇంతకు మించి డోస్ ఇస్తాగా. దేవిక రెడీ రెడీ రెడీ. వాష్రూమ్కి వచ్చాయి. ఓ వెరీ గుడ్, ఫాస్ట్ గా తీసుకొచ్చేసే కళ్యాణ్, నేను వెళ్తున్నాను. నీ కాలు నూనె మీద పడాలి, నడ్డి విరిగి మంచం పట్టాలి. నా చేతులతో నీకు చిప్పకూడు పెట్టాలి. అప్పుడు గాని నా కోపం చల్లారదు. చెప్పరా, నీ మీద ఆవిడ గారు నింద వేసిందే తప్ప అందులో నిజం లేదని. ఆ డబ్బులు నాన్నవే అమ్మా. ఈ డబ్బు ఎలా వచ్చింది? అమ్మ అడుగుతుంది కదా, చెప్పు నానా. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నిజం మాత్రం చెప్పరు కదా.